హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. బీడీఎల్ రిక్రూట్మెంట్ 2025. సో మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. మనకి అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోమని కోరారు. సో మనకి ఈ బీడీఎల్ సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ ఏముండాలి, మనకి ఎంత శాలరీ ఇస్తారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, జాబ్ లొకేషన్ ఎక్కడ, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకోదండి, ఈ బీడీఎల్ రిక్రూట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంటు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. బీడీఎల్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ డీటెయిల్స్ అని చూద్దామండి. మనకి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, దీన్నే బీడీఎల్ అంటారు. ఈ బీడీఎల్ కంపెనీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అండి. సో మనకి వాళ్ళు దేనికోసం వేకెన్సీస్ మనకి అప్లికేషన్ పెట్టారంటే అప్రెంటిస్ పోస్టుల కోసం మనకి ఆన్లైన్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 75 అండి. అలాగే శాలరీ వచ్చేసి 8,000 నుంచి 9,000 వరకు ఇస్తారు. ఎందుకంటే ఇది అప్రెంటిస్ పోస్టులు కాబట్టి వాళ్ళకి స్టైఫండ్ అనేది అంతే ఉంటుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో జాబ్ లొకేషన్ ఉంటుంది. మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో పెట్టుకోవాలి. సో అధికారిక వెబ్సైట్ కింద బీడీఎల్ అప్లికేషన్ లింక్ కింద నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో మీరు చెక్అవుట్ చేసుకోండి. అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాము. ఈ బీడీఎల్ రిక్రూట్మెంట్కి అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు అవసరం అండి ఈ పోస్ట్కి. అలాగే పోస్ట్ నేమ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి మొత్తం 38 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ చదివి ఉండాలి. అలాగే డిప్లొమా అప్రెంటిస్ పోస్ట్కి 37 ఉన్నాయండి. వాళ్ళు డిప్లొమా చదివి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. అలాగే శాలరీస్ ఎలా ఇస్తారు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి 9,000, అలాగే డిప్లొమా అప్రెంటిస్ పోస్ట్కి 8,000 ఇస్తారు. సో ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు ఉండదండి. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ బేస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ బీడీఎల్ రిక్రూట్మెంట్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అర్హత గల అభ్యర్థులు బీడీఎల్ అధికారిక వెబ్సైట్లో మీరు వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 20 మార్చ్ 2025 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యండి. అలాగే 5th ఏప్రిల్ 2020 వరకు మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో బీడీఎల్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి, ముందుగా బీడీఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ని లేదా అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలండి. మీరు ఓపెన్ చేసి ఆల్రెడీ రిజిస్టర్ అయిన అభ్యర్థులైతే మీరు ఐడిని, పాస్వర్డ్ని ఓపెన్ చేసి మీరు ఓపెన్ అవ్వచ్చు. లేదంటే మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యి ఐడితో అలాగే పాస్వర్డ్తో మీరు ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్లో ఉన్న అన్ని డీటెయిల్స్ని మీరు క్లియర్గా మీరు ఫిలప్ చేయాలండి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రఫీ, అలాగే సంతకాన్ని కూడా, అలాగే దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. అలాగే మీరు కేటగిరీని బట్టి రుసుము చెల్లించాలి. వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు ఏం చెప్పలేదు, బట్ ఇచ్చారు. అయినా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అయినా మనీ అడితే కనుక ఒకసారి చూసుకోండి. సో చివరిగా ఆన్లైన్ అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేసే ముందుగా 1-2 సార్లు మీరు అప్లికేషన్ చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఐడిని సేవ్ చేసుకోండి, లేదా ఫోటో తీసుకొని క్యాప్చర్ చేసుకొని ఉంచుకోండి. ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ అయినా మీకు అది ప్రూఫ్గా ఉంటుంది. అలాగే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 20th మార్చ్ 2025 స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఏప్రిల్ 2025. సో నేను ఈ బీడీఎల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని, అధికారిక వెబ్సైట్ లింక్ని, అలాగే అప్లికేషన్ లింక్ని, ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు చెక్అవుట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రీసెంట్గా బీటెక్, బీఈ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఈ అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అవుతుంది. ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందండి. మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎవరు ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్
కంపెనీ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.